హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర చూసుకుంటే కనుక 14 మూవీస్ కోసం అయితే అప్డేట్ అయితే ఉంది. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగుకి అయితే డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ ఆఫ్ రెక్కింగ్. ఈ మూవీ మే 17న టోటల్గా 5 లాంగ్వేజ్తో థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. కాకపోతే అనుకున్నంతగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 19 అంటే నిన్నటి నుంచి టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. థియేటర్లో అంతగా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు, కానీ ప్రతి ఒక్కరు ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్కువగా యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 2 తమిళ్ మూవీ అయిన మారిసన్. ఈ మూవీ జూలై 15న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.7 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 22కి టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా ఆగస్టు 22కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 3 తమిళ్ మూవీ అయిన తలైవన్ తలైవి. తెలుగులో చూసుకుంటే కనుక సార్ అండ్ మేడం పేరుతో జూలై 25న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 22న ప్రైమ్ వీడియోలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. థియేటర్లో ఈ మూవీ కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీలో చూసుకుంటే కనుక నిత్య మీనన్ గారు అలాగే విజయ్ సేతుపతి గారు అయితే నటించడం అయితే జరిగింది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 22కి ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన ది మ్యాప్ దట్ లీడ్స్ టు యూ. ఈ మూవీ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా చూసుకుంటే కనుక 10+ లాంగ్వేజ్తో అయితే అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి డ్రామా. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ అలాగే ఎక్కువగా డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 తెలుగు మూవీ అన్న కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ మూవీ జూలై 22న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఆగస్టు 22కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి డ్రామా అండ్ కామెడీ. డ్రామా అండ్ కామెడీ మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్ చూసుకుంటే. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన మూవీస్ అంటే చిన్న మూవీస్ అయితే మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ థియేటర్లో చూసుకుంటే కనుక మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆహా ఓటీటీలో ఆగస్టు 22కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన ప్రేమ కథ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో ఆగస్టు 21కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి డ్రామా అండ్ లవ్ స్టోరీ. డ్రామా అండ్ లవ్ స్టోరీ మూవీస్ అయితే రీసెంట్గా ఈటీవీలో చాలా మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా వచ్చాయి. అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. చిన్న మూవీసే కావచ్చు, కానీ ఈటీవీలో మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 21కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 7 తెలుగు మూవీ అయిన హరిహర వీరమల్లు. ఈ మూవీ జూలై 24న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి థియేటర్లో కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. కాకపోతే ఓటీటీలో ప్రతి ఒక్కరైతే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక హిస్టరీ అయితే తెలుసుకోవాలైతే అనుకుంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన థండర్ బోల్ట్. ఈ మూవీ జూలై 24న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 27కి జియో హాట్‌స్టార్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ మూవీస్ అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే మీకు జియో హాట్‌స్టార్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన వుడ్ వాకర్.
కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో ఆగస్టు 22కి టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు బాడీ కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ మూవీస్ తెలుగు ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మూవీస్ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 22కి ఈ మూవీ మీకు ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 10 తమిళ్ మూవీ అయిన మద్రాక్షకరణ్. ఈ మూవీ ఇప్పుడైతే కాదు, జాన్ 10న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఆగస్టు 22కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఓన్లీ తెలుగు ఆడియోలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్, అలాగే ఎక్కువగా మలయాళం మూవీస్ ఇష్టపడేవారు, అలాగే తమిళ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 22కి తెలుగు ఆడియోలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 11 మలయాళం మూవీ అయిన సూత్రవాక్యం. ఈ మూవీ జూలై 11న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో ఆగస్టు 21కి ఓన్లీ తెలుగు ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఎక్కువగా తెలుగు ఆడియన్స్ తమిళ్ అండ్ మలయాళం మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అంటే ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈటీవీలో ఆగస్టు 21కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన F1 ది మూవీ. ఈ మూవీ జూన్ 22న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అలాగే తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవడమే జరిగింది థియేటర్లో. అలాగే పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 22కి ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉండడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీ చాలా మంది థియేటర్లో మిస్ అయితే అయ్యారు. అంతేకాకుండా ఈ మూవీకి పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. సో ఎవరైనా కానివ్వండి, ఈ మూవీ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సీన్ అయితే మీకు నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. అంతేకాకుండా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ల్యాండ్స్కేప్ ప్లే ఓటీటీలోనే కాదు, ఫ్రీ వెబ్సైట్లో కూడా ఈ మూవీ తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది ఆగస్టు 22కి. నెంబర్ 13 మలయాళం మూవీ అయిన స్నానార్థి శ్రీకుంఠన్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడమే జరిగింది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కామెడీ పరంగా మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 14 హాలీవుడ్ మూవీ అయిన దెమ్ దట్ ఫాలో. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2019లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో ఆగస్టు 19 అంటే నిన్నటి నుంచి తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్, అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే హాలీవుడ్ మూవీస్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా అయితే తెలుగుకైతే డబ్ అయితే చేశారు, అలాగే చేయబోతూ ఉన్నారు. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.